తెలంగాణ గట్టు మీద ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఇక మిగిలింది రోజులు మాత్రమే. అందుకే ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తుల్ని ఒడ్డుతున్నాయి. వ్యూహాలు ప్రతివ్యూహాలు ఎత్తులు పై ఎత్తులతో తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ దద్దరిల్లిపోతోంది. నిజానికి ఎక్కడ ఎన్నికలు జరిగినా రాజకీయ ముఖచిత్రం ఇలానే ఉంటుంది. కానీ ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యేకంగా కనిపిస్తున్న అంశం ఏంటంటే మైండ్ గేమ్. ప్రత్యర్థి పార్టీని డీలా చేయడంతో పాటుగా ఓటర్లలో తమ కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేయడమే లక్ష్యంగా మైండ్ గేమ్ ఆడుతున్నాయి పార్టీలు. ఓటరు నాడి ఎంతకు అందకపోవడంతో ప్రధాన పార్టీల్లో టెన్షన్ అంతకంతకు పెరుగుతోంది. ఇంతకీ తెలంగాణ గట్టు మీద ఎవరి జెండా రెపరెపలాడనుంది? మేనిఫెస్టోలు, విమర్శనాస్త్రాలు, సవాళ్లు ప్రతి సవాళ్లు, హెచ్చరికలు, సానుభూతి ప్రయత్నాలు, ప్రచార హోరు, సోషల్ మీడియాలో జోరు. ఎన్నికల సమరంలో ఎంత సందడి కనిపించాలో, ఎంత హీట్ జనరేట్ అవ్వాలో, ఎంత రచ్చ జరగాలో అంతా తెలంగాణ ఎలక్షన్ వార్లోనూ జరుగుతోంది. దీంతో పాటు 80-20 అంటూ సరికొత్త మైండ్ గేమ్ స్టార్ట్ చేసే పార్టీలు. మాకు 80 సీట్లు, వాళ్ళకి 20 సీట్లు, ప్రత్యర్థి పార్టీ లక్ష్యంగా ప్రధాన పార్టీలు ఈ గేమ్కి పదును పెడుతున్నాయి. గెలుపు గుర్రం ఎక్కేది తామే అన్న భావన కలిగించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమరం తుది దశకి చేరింది. ఇక మిగిలింది రోజులే. ఏం చేసినా ఎంత చేసినా ఈ సమయంలోనే చెయ్యాలి. అందుకే అన్ని పార్టీల అధినాయకత్వం నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్తల దాకా అంతా ఎలక్షన్ వార్లోనే ఉన్నారు. సాధారణంగా ఎన్నికల సమరం మొదలైన తరువాత ఏదో ఒక దశలో గెలుపోటములపై ఎంతో కొంత స్పష్టత వస్తుంది. ఎంత టఫ్ ఫైట్ అయినా సరే ఫలానా పార్టీ గెలవబోతోందన్న సంకేతాలు కనిపిస్తాయి. కానీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు. దీంతో మరింత రసవత్తరంగా మారింది ఎన్నికల సమరం. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీని మానసికంగా వీక్ చేయడానికి, ఓటర్లలో తమ పార్టీనే విన్నర్ అన్న భావన కల్పించడానికి మైండ్ గేమ్ కి కూడా తెరతీశాయి ప్రధాన పార్టీలు. మాకు 80, వాళ్లకి 20 అన్న డైలాగ్ అన్ని పార్టీల నేతలు మార్మోగిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల నగారా మోగక ముందే ఎన్నికల సమరానికి సై అన్న పార్టీ బీఆర్ఎస్. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడానికి ముందే అభ్యర్థుల జాబితాని రిలీజ్ చేసేశారు కేసీఆర్. ఎలక్షన్ వార్లో ఎలాగైతే ముందే ఎంట్రీ ఇచ్చామో రిజల్ట్స్ లో కూడా అన్ని పార్టీల కన్నా తమదే పైచెయ్యి కావాలన్న పంతంతో ఉన్నారు కేసీఆర్ అండ్ టీం. వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం మీద సహజంగానే ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. కేసీఆర్ గవర్నమెంట్ మీద ఆ వ్యతిరేకత మరింత ఎక్కువగా ఉంది. బీఆర్ఎస్ కి ఘోర ఓటమి తప్పదంటున్నాయి ప్రతిపక్షాలు. అదే కోణంలో విపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది బీఆర్ఎస్. వరుసగా 3వ అధికారంలోకి రాబోతున్నామని, దక్షిణాదిన వరుసగా 3వ సీఎం అయిన నాయకుడుగా కేసీఆర్ రికార్డు సృష్టించబోతున్నాడని బీఆర్ఎస్ చెబుతోంది. మమతా బెనర్జీ లాంటి నేతలను అందుకు ఉదాహరణగా చూపిస్తున్నాయి గులాబీ కండువాలు. 2011లో తొలిసారి సీఎం అయిన మమతా బెనర్జీ 2016లో, 2021లోనూ పవర్లోకి వచ్చారు. ప్రతిసారి ఎమ్మెల్యేల బలం కూడా పెరిగింది. ఆ తరహా మ్యాజిక్ దక్షిణాదిలో కేసీఆర్ చేసి చూపిస్తున్నారని బీఆర్ఎస్ చెబుతోంది. నిజానికి వార్ వన్ సైడ్ అన్నట్టుగా 4-5 నెలల క్రితం వరకు బీఆర్ఎస్ భావించిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ ఒక్కసారిగా టఫ్ ఫైట్ ఇవ్వడంతో కేసీఆర్ కూడా అలర్ట్ అయ్యారు. 10 HP 3 గంటల కరెంటు ఏమైతే అందరు ఒకపారే ఓతుతారు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్ స్టేషన్లు పటాకులు వెళ్ళినట్టు వెళ్ళిపోతాయి. అంటే తెలివి లేకుండా, బుద్ధి లేకుండా, ఆ సిస్టమ్ తెలియకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ మనసుల మాట బయట పెడతా ఉన్నారు. నిన్నగాక మొన్న కర్ణాటకలో గెలిచింది కాంగ్రెస్. 20 గంటలు కరెంట్ ఇస్తామని వాగ్దానం చేసినారు. 5 గంటలు కూడా ఇస్తలేరు. వాళ్ళు చాలా బాధపడతా ఉన్నారు రైతులు. మన దగ్గరకు వచ్చి హైదరాబాద్లో ధర్నా చేస్తూ ఉన్నారు. మేము వేసినాం కాంగ్రెస్కు, మోసపోయినాం. ఈ మోసం కాంగ్రెస్కు మీరు చేసి మీరు నష్టపడకుండ్రి, తెలంగాణలో మీరు సేఫ్గా ఉండండి అని వాళ్ళు చెప్తా ఉన్నారు. 2014లో గెలిచిన మెజారిటీ ఎమ్మెల్యేలకు 2019 ఎన్నికల్లో టికెట్లు ఇచ్చారు కేసీఆర్. 2023లోనూ దాదాపు అదే ఫార్ములా అమలు చేశారు. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉండడం మాత్రమే కాదు, పోటీలో ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థుల్లో చాలా మంది 10 ఏళ్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. దీంతో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, అభివృద్ధి పనులతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేల మీద స్థానికంగా ఓటర్లలో ఉండే అభిప్రాయం కూడా ఆ పార్టీ విజయావకాశాలను డిసైడ్ చేయడంలో కీలకం కాబోతుందని పరిశీలకులు చెబుతున్నారు. 10 ఏళ్ల పాటు పవర్లో ఉండడంతో కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ ఎన్నికల యుద్ధంలో దూసుకుపోవడానికి కాంగ్రెస్, బీజేపీలకు చాలా స్పేస్ ఉంది. ఆ 2 పార్టీలు ఆ స్పేస్ ని బాగా వాడుకుంటున్నాయి.
ఈ కోణంలో కాంగ్రెస్ బీజేపీలు చేస్తున్న దాడిని అంతే బలంగా తిప్పికొట్టడం మీద బీఆర్ఎస్ పార్టీ నేతలు ఫుల్ ఫోకస్ పెట్టారు. తెలంగాణ ఎన్నికల్లో ఈసారి సోషల్ మీడియా హల్చల్ బాగా కనిపిస్తోంది. గెలిచేది ఫలానా పార్టీనే అన్న దగ్గర నుంచి మొదలు పెడితే రకరకాల కోణాల్లో హల్చల్ కొనసాగుతోంది. నియోజకవర్గాల వారీగా, కులాల వారీగా లెక్కలేసి గెలుపు గుర్రాలు ఎవరో చెప్పేస్తూ పలు రకాల కథనాలు ప్రచార హోరుని మరింత ఉధృతం చేస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో సాగుతోన్న ప్రచారాలకు గ్రౌండ్ రియాలిటీకి ఏమాత్రం పొంతన ఉండదని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. ఒకవైపు టఫ్ ఫైట్, మరోవైపు అందని ఓటరు నాడి. దీంతో ఎన్నికల సమరం సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ కొన్నాళ్ల క్రితం వరకు ఇలానే సాగింది. కానీ ఎన్నికల సమయానికి సీన్ మారిపోయింది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారింది. వార్ వన్ సైడ్ అన్నట్లుగా ఉన్న పొలిటికల్ పిక్చర్ని టఫ్ ఫైట్గా మార్చడంలో కాంగ్రెస్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ సక్సెస్ని ఎలక్షన్ రిజల్ట్స్ దాకా తీసుకెళ్తామని ధీమాగా చెబుతోంది కాంగ్రెస్. హస్తం పార్టీ వ్యూహాలను నిశితంగా గమనిస్తున్న బీఆర్ఎస్, బీజేపీ తనదైన శైలిలో ప్రతి వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించిన విజయం తెలంగాణలోనూ ఆ పార్టీకి పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఆ వైబ్రేషన్స్ ని కొనసాగేలా చూసుకోవడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. అయితే ఆ సానుకూలతని ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సాధించే విధంగా మార్చుకోవడంలో ఎంతవరకు విజయం సాధిస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ఇచ్చి కూడా వరుసగా 2 ఎన్నికల్లో ఘోర ఓటమిని మూటకట్టుకోవడాన్ని 10 జన్పద్ కూడా జీర్ణించుకోలేకపోతోంది. అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ సాధించిన విజయం తెలంగాణలో ఆ పార్టీ పొలిటికల్ పిక్చర్ ని ఒక్కసారిగా మార్చేసింది. ఈ సానుకూలత ఓట్లుగా మార్చుకోవడంపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ 6 గ్యారంటీలను ప్రకటించింది. కాంగ్రెస్ వైపు ప్రజలు చూసేలా చేయడంలో ఈ 6 గ్యారంటీలు వర్కౌట్ అయ్యాయి అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అటు సోనియా గాంధీ, రాహుల్తో పాటు ప్రియాంక గాంధీ కూడా ఆపరేషన్ తెలంగాణ అనేశారు. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సభలు నిర్వహించారు. మరిన్ని సభల్లో పాల్గొంటున్నారు. ప్రచార హోరు పెంచేశారు. బీఆర్ఎస్ పాలనని టార్గెట్ చేస్తూ దూకుడు పెంచింది కాంగ్రెస్. అయితే మేనిఫెస్టోతో కాంగ్రెస్ మరింత మ్యాజిక్ చేయగలదా అన్నది ఆసక్తికరంగా మారింది. అలానే చివరి క్షణంలో కాంగ్రెస్ కండువాలు వేసుకున్న వాళ్లంతా పాత కాపులే. వీరి వల్ల ఆ పార్టీకి ఎంతవరకు ప్రయోజనం కలుగుతుందన్న దానిపై విభిన్న కోణాల్లో చర్చ సాగుతోంది. मेहनत करने के बावजूद रोजगार नहीं मिलता, पेपर देने के बावजूद रोजगार नहीं मिलता, पेपर लीक हो जाते हैं, उसमें करप्शन होता है, भ्रष्टाचार होता है, तो आगे की उम्मीद क्या रख सकते हैं? आशा क्या हो सकती है नौजवान की? जिस तरह आपके आज पेपर लीक हो रहे हैं, उस समस्या को हल करने के लिए एक जॉब कैलेंडर निकालना चाहते हैं. 2 लाख रोजगार आपको दिलवाएंगे, जिस तरह से हमने राजस्थान में दिलवाए हैं. और जॉब कैलेंडर के तहत ये फिक्स्ड हो जाएगा कि कौन से डेट आपका एग्जाम है, कौन से डेट आपके रिजल्ट आएंगे, कौन से डेट आपकी जॉब की नोटिस आएगी, कि हर महीने आपको 2500 रुपए महिलाओं को दिए जाएंगे उनके खातों में, और गैस का सिलेंडर आपको 500 रुपए में दिलवाया जाएगा. हमारी सरकार बनेगी तो यहाँ तेलंगाना में भी सब महिलाओं के लिए सारी बस यात्रा फ्री होंगी. मारुपु कवाली, कांग्रेस रवाली. తెలంగాణ ఎన్నికల్లో మేనిఫెస్టో ద్వారా ప్రజల అటెన్షన్ గెయిన్ పార్టీల్లో మొదటి స్థానం కాంగ్రెస్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. 6 గ్యారంటీలతో కాంగ్రెస్ తన దూకుడును మరింత పెంచుకోగలిగింది. అదే సమయంలో అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ ఓటర్ల దృష్టిని ఆకర్షించడానికి మరిన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలోనే మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని బీఆర్ఎస్ మరో హామీ ఇచ్చింది. మధ్యతరగతి సొంతింటి కలను నిజం చేసే దిశగా కొత్త పథకం తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా కేటీఆర్ తెలిపారు. కానీ ఇంకొక ప్రోగ్రామ్ కూడా కొత్తది కూడా ఆలోచన చేస్తున్నాం. అండ్ లెట్ మీ షేర్ దట్ విత్ యూ. వీఆర్ ఆల్సో థింకింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ టు మిడిల్ క్లాస్, మిడిల్ ఇన్కమ్ ఫ్యామిలీస్. హౌసింగ్లో ఎవరైతే ఇవాళ లోన్ తీసుకుని మరి ఇల్లు కొంటున్నారో, 1200 స్క్వేర్ ఫీట్లు, 1500 స్క్వేర్ ఫీట్ల ఇల్లు కొంటున్నారో, మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు, వాళ్ళ కోసం కూడా ఒక కొత్త పథకానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. తప్పకుండా దానికి కూడా అమలు చేస్తాము. తద్వారా హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంలో, అంటే ఎవరైతే కొంత ఒక లోన్ అఫోర్డ్ చేయగలుగుతారో, కేవలం ఇంట్రెస్ట్ కాడికి, మిత్తి కాడికి గవర్నమెంట్ కడితే చాలనుకుంటారో వాళ్ళ కోసం కూడా ఆ కార్యక్రమం కూడా తీసుకొస్తాం. తెలంగాణ తెచ్చిన పార్టీగా గత 2 ఎన్నికల్లో ఓటర్ల మద్దతును పొందడంలో విజయం సాధించింది బీఆర్ఎస్.
ఈసారి ఎన్నికల్లో అయినా తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఓటర్లకు దగ్గర కావాలన్నది కాంగ్రెస్ వ్యూహం. అటు బీఆర్ఎస్ పాలన మీద ఆరోపణలు చేస్తూనే ఇటు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ అన్న సెంటిమెంట్ ని కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళుతోంది కాంగ్రెస్. అయితే కాంగ్రెస్ అనగానే గ్రూప్ పాలిటిక్స్ కి, అసమ్మతి రాజకీయాలకు పెట్టింది పేరు. అసలు ఎన్నికలే అవలేదు, అప్పుడే 4-5 నేతలు సీఎం పదవి కేంద్రంగా చేసిన వ్యాఖ్యలు బానే దుమారో రేపాయి. ఈ పరిణామాలన్నింటినీ ప్రత్యర్థి పార్టీలు బానే వాడుకున్నాయి. కాంగ్రెస్ కి అధికారం ఇస్తే పవర్ కోసం కొట్టుకోవడం మినహా చేసేదేముండదంటూ దాడి చేశాయి. ఎన్నికలకు ముందు ఏర్పడిన పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఫలితాల్లోనూ కనిపించేలా చేయడంలో కాంగ్రెస్ నేతలు ఎంతవరకు సక్సెస్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎన్నికల సమరంలో తొలి నుంచి బీజేపీ తనదైన శైలిలో ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతోంది. ఎప్పటికప్పుడు ప్రత్యర్థి పార్టీలు ఊహించని విధంగా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. మరోవైపు ప్రధాని మోదీతో సహా బీజేపీ అధిష్టానం మొత్తం ఆపరేషన్ తెలంగాణ అనేసింది. అగ్రనేతలు కేవలం ప్రచార సభలతో తెలంగాణని చుట్టేయడానికే పరిమితం కావడం లేదు. ఓటర్లను ప్రభావితం చేసే దిశగా ప్రతి సభని అత్యంత వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో తెలంగాణ గట్టు మీద కమలం చేసే మ్యాజిక్ ఏ స్థాయిలో ఉంటుందన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ. తెలంగాణ పొలిటికల్ పిక్చర్ కొన్నాళ్ల క్రితం వరకు ఇలానే సాగింది. కానీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ని తప్పించిన తరువాత ఒక్కసారిగా ఆ పార్టీ కేంద్రంగా కనిపిస్తున్న దూకుడు తగ్గడం మొదలైంది. అదే సమయంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఎపిసోడ్ స్టార్ట్ అయ్యింది. అయినా సరే బీజేపీ మాత్రం తాము రేసులో ఉన్నామని, ప్రధాన పోటీ తమకి బీఆర్ఎస్కే అంటోంది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా నుంచి మొదలు పెడితే అగ్రనేతలంతా వరుస పర్యటనలు, సభలతో హోరెత్తిస్తున్నారు. ట్రబుల్ షూటింగ్లో బీజేపీ హైకమాండ్ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. తెలంగాణ ఎన్నికల సమరంలోనూ ఆ దిశగా బీజేపీ వేగంగా పావులు కదిపింది. బీఆర్ఎస్ పాలన మీద తీవ్రస్థాయి ఆరోపణలతో విరుచుకుపడటానికి మాత్రమే పరిమితం కాలేదు. కేటీఆర్ ని సీఎం చేయడానికి సహకరించమని కేసీఆర్ తనను కోరారని చెప్పిన మోదీ ఎన్నికల వేడిని పెంచేశారు. ఎన్డీఏలో చేరడానికి కేసీఆర్ సిద్ధపడినా ఆ ప్రతిపాదనకు తాము గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని మోదీ చేసిన వ్యాఖ్యలు పెద్ద కలకలమే రేపాయి. అలానే బీసీ సీఎం అన్న నినాదంతో పార్టీని మెజారిటీ ఓటు బ్యాంకుకి దగ్గర చేసే వ్యూహానికి కూడా బీజేపీ బానే పదును పెట్టింది. తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తు వల్ల బీజేపీకి ఎలాంటి లాభం ఉండదని, ఎలాంటి సిద్ధాంతాలు లేని జనసేనతో పొత్తు వల్ల బీజేపీపై ఉన్న సీరియస్నెస్ పోయే ప్రమాదముందని పొలిటికల్ ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. చివరి క్షణంలో వరుసగా నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పడం బీజేపీని మరింత ఇబ్బంది పెట్టే పరిణామమే అంటున్నాయి రాజకీయ వర్గాలు. అలానే ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని హైదరాబాద్ వేదికగా ప్రకటించారు మోదీ. మాదిగల విశ్వరూప మహాసభలో ఎస్సీ వర్గీకరణకు ప్రత్యేక కమిటీని వేస్తామని ప్రకటించారు. బీసీలకే రాజ్యాధికారం, ఎస్సీ వర్గీకరణకి మద్దతు లాంటి అంశాలు ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎంతవరకు ప్లస్ అవుతాయన్న దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. మరోవైపు బీజేపీ అగ్రనాయకత్వం తెలంగాణ ఎన్నికల మీద ప్రత్యేక దృష్టి పెట్టింది. ఒకరి తరువాత ఒకరుగా తెలంగాణలో ప్రచార పర్వాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. पूरे भारत में सबसे करप्ट सरकार अगर कोई एक है तो केसीआर का है। केसीआर और केटीआर को लगता है करप्शन करने के बाद कुछ नहीं होगा। मैं आज कह कर जाता हूं, भारतीय जनता पार्टी की सरकार बनाओ, हम जिन्होंने करप्शन किया है उनको जेल की सलाखों के पीछे डालें। హ్యాట్రిక్ విజయంతో దక్షిణాది రాజకీయాల్లో సరికొత్త రికార్డుని సృష్టించాలని, తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా నిలవాలన్నది బీఆర్ఎస్ లక్ష్యం. ఈసారి కూడా ఓటమి పాలైతే ఏం జరుగుతుందో కాంగ్రెస్ కి బాగా తెలుసు. అలానే విజయం సాధిస్తే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అందుకే కాంగ్రెస్ కండువాలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. జీరో నుంచి మొదలుపెట్టి అధికారాన్ని అందుకోవడం వరకు రాజకీయ సంచలనాలు ఎలా సృష్టించాలో బీజేపీకి బాగా తెలుసు. తెలంగాణలో మరోసారి ఆ తరహా మ్యాజిక్ ని రిపీట్ చేయాలన్న పట్టుదలతో కమలనాథులు ఉన్నారు. ఎవరి లెక్కలు వారికున్నాయి. విజయావకాశాల మీద ఎవరి ధీమా వారికుంది. ప్రత్యర్థి పార్టీని దెబ్బకొట్టడానికి ఎవరి ఎత్తులు వాళ్లు వేస్తున్నారు. అయితే ఓటరు నాడి ఏమాత్రం అందకపోవడం ఈ ఎన్నికల ప్రత్యేకత.
పోలింగ్ కి సమయం దగ్గర పడుతోన్నా ఓటర్ల మనసులో ఏముందన్న దానిపై ఏమాత్రం స్పష్టత లేకపోవడమే ఎలక్షన్ వారిని మరింత వేడెక్కిస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో రాజకీయ పార్టీలు కింద మీద పడుతుంటే తనదైన రోజు కోసం ఎదురు చూస్తూ ఎన్నికల సంగ్రామాన్ని ఆస్వాదిస్తున్నారు ఓటర్లు.